నా మనసే మూగబోయే ఓ భార్య కన్నీటి గాథ. నుదుట కుంకుమ, మెడలో తన భర్త కట్టిన పసుపు తాడు, నిండుగా వేసుకున్న మట్టి గాజులు, పసుపు రాసిన కాళ్ళకి గల్గల్మని మువ్వల పట్టీలు, ఎరుపు రంగు చీర, పచ్చరంగు బార్డర్తో అరవిరేసిన మందారంలా నిలబడి ఉన్న ఆమెని చూసి కూడా ఏమీ మాట్లాడకుండా ఆమె చేసిన టిఫిన్ తినేసి బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఆమె ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కు పయనమవుతున్న అతనికి చిరునవ్వుతో ఎదురు వస్తున్న తన భార్య కళ్ళలోకి చూసి రోజులానే వెళ్ళొస్తాను అని చెప్పాలనుకున్నాడు. కానీ ఏం చెప్పలేక మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న తన భార్యనే తన కనుమరుగైనంత వరకు అక్కడ నిలబడి, తర్వాత ఇంట్లోకి వచ్చి తలుపేసుకుని వాకిట్లోకి వచ్చి ఆమె పెంచుకుంటున్న పూల మొక్కల దగ్గర కూర్చుని అప్పటిదాకా ఆపుకున్న కన్నీరుకి స్వేచ్ఛనిస్తూ తనివి తీరా ఏడ్చింది. అసలు ఆమె ఎందుకు ఏడ్చిందో, ఆ భర్త ఎందుకు తనతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాడో తెలియాలంటే మీరు ఆమె కథ ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నేను రాయాలి. ఇంకెందుకు ఆలస్యం, ఆమె కథ ఏమిటో తెలుసుకుందాం. సుధ చాలా అందమైన తెలివిగల అమ్మాయి. చూడడానికి 16 తెలుగమ్మాయిలా ఉంటుంది. పుట్టింది పెరిగింది అంతా తూర్పు గోదావరికి చెందిన ద్వారపుడి అనే ఊరిలోనే. వాళ్ళ నాన్నగారు వీరయ్య, ఆయన ఒక రైతు. అమ్మ లక్ష్మి గృహిణి. తాతయ్య సుబ్బయ్య, ఆయన కూడా రైతే. నానమ్మ సుబ్బమ్మ, ఇంకా తన చిట్టి తమ్ముడు గోపి ఉంటారు. సుధ చదువుతున్నది 10వ తరగతి అయినా రోజు ఉదయం లేచి తన తల్లికి ఇంటి పనిలో సాయం చేసి కానీ తన స్కూల్కు వెళ్ళేది కాదు. సుధ చాలా బాగా చదువుకుంటుంది. అందుకే ప్రతి తరగతిలోనూ తనే ఫస్ట్ వచ్చేది. తను అంత బాగా చదవడం చూసి స్కూల్లో టీచర్లు అందరూ బాగా మెచ్చుకునేవారు. స్కూల్ నుంచి వచ్చాక కూడా మళ్ళీ అమ్మ నానమ్మకు ఇంటి పనిలో సాయం చేయడం, పొలం నుంచి వచ్చిన తాతయ్య నాన్నలతో వాళ్ళ అలసట పోయేలా వాళ్ళతో కబుర్లు చెప్పడం, తన చిట్టి తమ్ముడికి చదువులో ఏమైనా డౌట్స్ ఉంటే అవి చెప్పడం, ఇవే తన డైలీ చేసే పనులు. అలా తను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. కూతురు అంత బాగా చదవడం చూసి ఇంట్లో అందరూ మురిసిపోయి తనని ఇంటర్లో జాయిన్ చేస్తారు. ఇంటర్ 2 సంవత్సరాలు కూడా చాలా శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పాస్ అవుతుంది. తర్వాత డిగ్రీలో కూడా జాయిన్ అయ్యి బాగా చదువుకుంటుండగా సడన్గా వాళ్ళ తాతగారు సుబ్బయ్య ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయన చివరి కోరిక తన మనవరాలి పెళ్లి చూడడం అని చెప్పడంతో సుధ చదువు ఆపించి పెళ్లి సంబంధాలు చూశారు. ఒక వారంలోనే ఒక మంచి సంబంధం కుదరడంతో ఒక నెలలోనే పెళ్లి జరిపించాలనుకుంటారు. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవరో చెప్పలేదు కదా. అతని పేరు మనోహర్. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. చాలా మంచివాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మనోహర్ తన కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకున్న వీరయ్య ఆ పెళ్లి సంబంధం కుదిరినందుకు చాలా సంతోషించారు. అలా ఒక శుభముహూర్తాన సుధా మనోహర్ల పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి జరిగిన 2 వారాలకి సుబ్బయ్య చనిపోయారు. సుధా మనోహర్ ఇద్దరికీ పెళ్లికి ముందు ఒకరికొకరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లి బంధంతో వాళ్ళ మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలా వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ వాళ్ళకి ఒక బాబు ఒక పాప పుట్టారు. పిల్లలు పుట్టాక వాళ్ళకి బాధ్యత పెరిగింది. మనోహర్ ఓవర్ టైం చేసి మరీ కష్టపడ్డాడు. సుధా అటు పిల్లలను చూసుకుంటూ వాళ్ళకి చదువు చెప్పించుకుంటూ ఉదయం ఆఫీస్కి వెళ్ళే భర్తకి చిరునవ్వుతో ఎదురు వస్తూ సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తతో ప్రేమగా మాట్లాడి అతని అలసట తీర్చేలా చేయడం తన డైలీ రొటీన్గా చేసేవిగా అయిపోయాయి. అలా వాళ్ళ పెళ్ళి జరిగి 10 సంవత్సరాలు అయిపోయింది. అలా ఉన్న వాళ్ళ లైఫ్లోకి అనుకోకుండా వచ్చిన మలుపు పేరు ప్రమోషన్. వారికి ప్రమోషన్ వచ్చి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయడంతో హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాస్త వైజాగ్లో ఉంటున్నారు. మనోహర్ ఆఫీస్కి వెళ్ళడంతో కొత్తగా దిగిన ఇంట్లో తను పిల్లలు కలిసి సర్దుకుంటారు. అలా ఒక నెల రోజుల పాటు సాఫీగా సాగిపోతున్న వారి లైఫ్లో చిన్న చిన్న మార్పులు రావడం జరిగాయి. అవేంటంటే
మనోహర్ పిల్లల్ని సుధని ఎక్కువగా విసుక్కోవడం, వాళ్ళతో సమయం కేటాయించకపోవడం, ఎప్పుడు కూడా సుధ మీద కోప్పడని మనోహర్ ఇప్పుడు తరచూ కోప్పడడం, తనతో కనీసం కొంచెం సమయం కూడా కేటాయించకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. భర్తలో మార్పుని గ్రహించిన బహుశా ఆఫీస్ వర్క్ ఏమో అని సర్దు చెప్పుకుంటుంది. కానీ ఒకరోజు రూమ్ సర్దుతుండగా మంచం పైన ఉన్న మనోహర్ ఫోన్కి మెసేజ్ టోన్ రావడంతో అనుకోకుండా ఆ ఫోన్ వైపు చూసిన సుధకి లవ్ యూ డార్లింగ్ అని వచ్చిన మెసేజ్ చూసేసరికి ఒక్క నిమిషం తన మైండ్ పనిచేయలేదు. కానీ ఒకవేళ తను అపోహపడిందేమో అని సర్ది చెప్పుకొని ఆ విషయం అక్కడితో మర్చిపోతుంది. కానీ రోజు రోజుకి మనోహర్పై అనుమానం కలిగేలా కనబడిన మనోహర్ని అడిగేది కాదు. కానీ తన మనసులోనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉండేది. అలాంటిది ఒకనాడు ఎన్నడూ లేనిది మనోహర్ రాత్రి 10 అవుతున్నా ఇంటికి రాకపోవడంతో సుధ కంగారు పడింది. పిల్లల్ని అయితే పడుకోబెట్టింది, కానీ తను ఒక్కతే ఉంటే ఎందుకో కంగారుగా ఉంటుంది. సుధ మనోహర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆ కంగారు కాస్త భయంగా మారి తనకి తెలియకుండా తన కంట్లో నుండి నీళ్లు వచ్చేశాయి. అయినా సరే ఆగకుండా కాల్ చేస్తూనే ఉంటుంది. అలా ఇంకొక గంట గడుస్తుంది. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ తీసి చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే గుమ్మం దగ్గర తోలుతూ మొదటిసారి తాగి వచ్చిన మనోహర్ని చూసి నోట మాట రాలేదు. అయినా మౌనంగా తన భర్తని, తన బాధని పైకి కనిపించనీయకుండా మనోహర్ దగ్గరికి వెళ్ళి తనని లోపలికి తీసుకొని వచ్చి గదిలో పడుకోబెట్టి బయటికి వచ్చి మెయిన్ డోర్ గడియ పెట్టి వంటగదిలోకి వెళ్ళి కొంచెం మజ్జిగ అన్నం కలిపి రూమ్లోకి తీసుకువచ్చి బలవంతంగా మనోహర్కి తినిపించి అతన్ని నిద్రపుచ్చుతుంది. మనోహర్ని అయితే నిద్రపుచ్చింది, కానీ తనకి మాత్రం నిద్ర రావడం లేదు. మనసులో ఎన్నో ఆలోచనలు, కానీ అవి నిజమో కాదో అనే సందేహంలోనే ఉండి ఆ రాత్రంతా అలా గడుపుతుంది. మరుసటి రోజు నిద్రలేచిన మనోహర్కి రాత్రి తను తాగి రావడం, సుధా కన్నీళ్లు పెట్టుకుంటూ తనకి భోజనం తినిపించడం, గదిలో నుంచి బయటికి వచ్చి వంటగదిలో ఉన్న సుధ వైపు చూశాడు. తను చాలా నార్మల్గా పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళకి టిఫిన్ పెట్టడం చూసి రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తర్వాత టిఫిన్ తినేటప్పుడు సుధనే చూశాడు. రోజులానే తను నవ్వుతూనే టిఫిన్ పెడుతుంది. సుధని రాత్రి జరిగిన దాని గురించి అడగాలనుకోవడం లేదనుకుంటా అనుకుని మనోహర్ కూడా ఆ విషయం గురించి ప్రస్తావించాడు. కానీ సుధ మొహంలో దిగులుని కనిపెట్టినా అడిగే ధైర్యం చేయలేకపోతాడు. ఒకరోజు మనోహర్కి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతో మనోహర్ ఆఫీస్కి వెళ్ళాడు. సుధ డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించి మనోహర్ని చూపించింది. మనోహర్కి వచ్చింది వైరల్ ఫీవర్. పిల్లల్ని దగ్గరకు రానివ్వకండి, జాగ్రత్తగా చూసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుందని చెప్పి వెళ్ళిపోతారు. 2 రోజులు మనోహర్ మూసిన కళ్ళు తెరవకుండా పడుకుంటాడు. సుధా అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు మనోహర్కి కావలసినవన్నీ ఇస్తూ తనని జాగ్రత్తగా చూసుకుంటుంది. 3వ రోజుకి మనోహర్ జ్వరం కొంచెం తగ్గుతుంది. కానీ సుధా ఆఫీస్కి పంపను అనడంతో ఇంట్లోనే ఉండిపోతాడు. ఆ రోజు సాయంత్రం అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న మనోహర్ కాస్త అలా తిరిగి వస్తానని చెప్పి తన ఫోన్ మర్చిపోయి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఫోన్ పదే మోగడంతో లిఫ్ట్ చేసిన సుధకి అటు నుంచి హాయ్ డార్లింగ్, ఫీవర్ అని తెలిసింది. ఎలా ఉంది? నీకు జ్వరం తగ్గిందా? నేను చాలా మిస్ అవుతున్నా బేబీ, లవ్ యూరా, త్వరగా ఆఫీస్కి వచ్చాయి అని తన ధోరణిలో చెప్పుకుంటూ వెళ్తున్న అమ్మాయి మాటలు విని కొంచెం ఆశ్చర్యం, బాగా కోపం అన్నీ వస్తున్నా ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసిన సుధకి వెనుకకు తిరిగేసరికి తన ఎదురుగా మనోహర్ ఉండడంతో ఏం మాట్లాడకుండా ఫోన్ అతని చేతికి అందించి పిల్లలకి స్నానం చేయించాలి అని చెప్పి తీసుకుని వెళ్తుంది. ఆ రోజు రాత్రి భోజనం ముగించిన తర్వాత సుధతో మాట్లాడాలి అని చెప్పి హాల్లోనే కూర్చుంటాడు. మనోహర్ పిల్లలను నిద్రపుచ్చి మనోహర్ దగ్గరకు వచ్చి మౌనంగా కూర్చుంటే మనోహర్కి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియక సతమతమవుతాడు. ఒక 10 నిమిషాల పాటు నిశ్శబ్దం తర్వాత మనోహర్, ఆమె పేరు రేఖ, మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఎందుకో తెలియదు తన మాట ప్రవర్తన నాకు నచ్చుతున్నాయి. అందుకే తనతో ఎక్కువగా మాట్లాడేవాడిని. అలా నాకే తెలియకుండా నేను రేఖను ప్రేమించడం మొదలుపెట్టాను సుధా అని తన మనసులో మాటలే చెప్పాడు. ఎంతసేపైనా సుధా ఏం మాట్లాడకపోవడంతో ఏమైనా మాట్లాడు సుధా అని అడుగుతాడు.
సుధ వస్తున్న కన్నీటిని బయటికి రానివ్వకుండా ఆపుకొని ఒక్క మాట కూడా తీసుకొని, అసలు ఆ అమ్మాయి ఎందుకు ప్రేమిస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది మనోహర్. ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతుంది. నేను తన దగ్గర ఉంటే వేరే ఇంకేమీ పట్టించుకోదు. నాకు ఏమైనా అయితే చాలా విలువలాడిపోతుంది అని చెప్తున్న మనోహర్ వైపు చురుగ్గా ఒక చూపు చూసింది. ఆ చూపులో ఎన్నో అర్థాలు ఉన్నట్లు మనోహర్కి అనిపించింది. కానీ తన చురుకు చూపుకి కారణం ఏమిటో తెలియక తలదించుకున్నాడు. సుధా ఏం మాట్లాడకుండా మౌనంగా పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లల పక్కన నిద్రపోతుంది. ఆ మరుసటి రోజుని మనోహర్ సుధా కలలోకి చూడలేక కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇది నేను స్టార్టింగ్ రాశాను, గుర్తించగలరు. ఆఫీస్కి వెళ్ళిన మనోహర్ ఎవరితోనూ మాట్లాడలేకపోతాడు. వర్క్ కూడా చేయలేకపోతాడు. రేఖ వచ్చి మాట్లాడించిన దాంతో కూడా ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు. తనకి ఎటు చూసినా సుధ చూసిన చురుకైన చూపే గుర్తుకొస్తుంది. అవన్నీ ఒకలా అయితే రాత్రి అంతా చెప్పిన సుధ కొంచెం కూడా బాధపడకుండా ఉదయం నాపై చిరునవ్వుతో ఎదురొచ్చిన సుధ మొహం గుర్తొచ్చి తన మనసు బాధపడుతుంది. అప్పుడే తన ఫ్రెండ్ మరియు కొలీగ్ అయిన వాసు వచ్చి మనోహర్ని బలవంతంగా కాఫీ కేఫ్కి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఏమైంది నీకు? ఎప్పుడు హుషారుగా ఉండేవాడివి, ఈరోజు ఏంట్రా ఇలా? మనోహర్ విసుగ్గా. పెళ్ళి అయినా నాకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నాయో నీకేం తెలుసురా, బ్యాచిలర్వి. వాసు కష్టాల గురించి చెప్తున్నావు, పైగా పెళ్ళైన వాళ్ళకి అంటున్నావు. ఒకటి చెప్పనా, భార్యాభర్తలు కష్టంలో సుఖంలోనూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఎందుకో తెలుసా? అది ప్రేమ. భర్తకి చిన్న కష్టం వచ్చినా భార్య తల్లడిల్లిపోతుంది. మరి భార్యకే కష్టం వస్తే ఇంట్లోనే ఉంటుంది కదా అనుకునేవారు ఉంటారు. కానీ ఇంట్లో ఉండే భార్యలకి కూడా ఏదో ఒక చిన్న బాధైనా ఉంటుంది. అది తెలుసుకోవాలని చూసే భర్తలు ఎంతమంది ఉన్నారురా? ఏమైనా అంటే చాలు మేము భార్య బాధితులం చాలా ప్రచారం చేసుకుంటారు. నిజంగా భార్య బాధితులు అయితే ఈ ప్రచారాలు చేస్తుంటే భార్య ఊరుకుంటుందా? ఏమైనా ప్రచారాలు? మనోహర్ మౌనంగా వాసు చెప్పేది వింటూ సుధ గురించి ఆలోచిస్తాడు. వాసు ఏ భార్యకి అయినా తన భర్తనే తన మొదటి బిడ్డ అనుకుని చూసుకుంటుందిరా. అలాంటి భార్యకి గుడి కట్టనక్కర్లేదు. రోజు తనతో కొద్దిసేపు గడిపి తను రోజంతా ఏం చేసిందో కనుక్కుంటే చాలు. వాళ్ళు దానికే ఉప్పొంగిపోతారు తెలుసా? నీకు ఏమైనా అయితే వాళ్ళు ఎంత విలవిలలాడిపోతారో ఒకసారి ఆలోచించుకున్నావా? ఒకటి చెప్పు, ఇప్పుడు నీ లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తే నిన్ను ప్రేమించే నీ భార్య నీ బిడ్డలని వదిలి ఆ అమ్మాయితో వెళ్ళిపోతావా అని సూటిగా అడుగుతాడు మనోహర్. వాసు అడిగిన ప్రశ్నతో అంటే నీకు రేఖ విషయం అంటుండగా వాసు నాకు అంతా తెలుసు మనోహర్. ఆఫీస్లో మీ ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకోవడం విని సహించలేకపోయాను. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వు రేఖని చూసి అట్రాక్ట్ అయ్యావు అంతే. తన మీద ఉన్నది అట్రాక్షన్. అది కొన్ని రోజులకు పోతుంది. కానీ నీ భార్యతో నీకున్నది ప్రేమ. అది నువ్వు గుర్తించడం లేదు. ఒకసారి తన ప్లేస్లో ఉండి ఆలోచించరా? ఎవరితో నీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాసు వెళ్ళిపోయాక మనోహర్ సుధ గురించి ఆలోచించాడు. ఏ రోజు కూడా నాకు అది కావాలి ఇది కావాలని నోరు తెరిచి అడిగిందే లేదు. తను ఏం చేసినా తను నా వెనకాలే నడిచింది. ఏ రోజు తనని ఎదిరించి ఒక మాట కూడా మాట్లాడలేదు. నా ఇష్టాలే తన ఇష్టాలుగా మార్చుకుంది. మా పిల్లలకి అమ్మగా కాకుండా నాకు కూడా అమ్మలా సేవ చేసింది. అలాంటి తనని ఏ రోజు కూడా ప్రేమిస్తున్నా అని కూడా చెప్పలేదు అని బాధపడే తన తప్పు తెలుసుకుని వెంటనే ఆఫీస్కి లీవ్ పెట్టి పరుగున సుధ దగ్గరకు వెళ్ళాడు. కానీ టైంలో తలుపు చప్పుడు అవడంతో తలుపు తీసిన సుధకి తన ఎదురుగా మనోహర్ కనిపించడంతో ఈ టైంలో ఇంటికి వచ్చారేంటండి, ఒంట్లో బాలేదా, రండి లోపలికి అని మనోహర్ని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తేవడానికి వెళ్తుండగా మనోహర్ సుధ చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో పడుకుంటాడు. భర్త ఎందుకో బాధపడుతున్నాడని గ్రహించి తను కూడా తల నిమురుతూ ఉంటుంది. మనోహర్ ఇప్పటికీ కూడా ఏం జరిగిందో అడగవా సుధా? అది నాతో చెప్పేది అయితే మీరే చెప్తారు కదండి. మనోహర్ సుధ మాటలకి కొంచెం బాధపడినా తను అలా అనుకోవడానికి గల కారణం నేను చేసిందే అని బాధపడి, సుధా నీకొకటి అడుగుతాను,
నిన్నొకటి అడుగుతాను. నీ భర్త తప్పు చేస్తున్నాడు అని తెలిసినా ఎందుకు నన్ను తిట్టలేదు? కనీసం ఒక మాట కూడా అనలేదు. సుధా: ఎందుకంటే మీరు నా భర్త. నేను మిమ్మల్ని నా బిడ్డలానే అనుకున్నా. బిడ్డ తప్పు చేస్తే తల్లి బాధపడిన ఆ బాధను పైకి తెలియనివ్వదు. నేను చేసింది కూడా అదే. అయినా మీరు తనని ప్రేమించారు అని అన్నారే కానీ నేను తనతోనే కలుసుంటా నువ్వు నాకు వద్దు అనలేదు కదండి. ఇంకా నేను ఎందుకు బాధపడాలి అంటుంది. సుధ మాటలకి పశ్చాత్తాపంతో మనోహర్ కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే వెంటనే పైకి లేచి అమాంతం తన గుండెలకు హత్తుకుని, ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యవిరా. నీ స్థానం వేరొకరికి ఎప్పటికీ ఇవ్వను. నేను చేసిన తప్పులకు నన్ను క్షమించురా అని తనని హత్తుకుంటాడు. తన ఎన్ని సంవత్సరాల కాపురంలో ఏ రోజు నేను నీకు చెప్పని ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే నేను ప్రేమిస్తున్నాను సుధా అని తన నుదుట మీద ముద్దు పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.